తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. గ్రూప్ 1 పరీక్షల వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచుతున్నట్టు సీఎం తెలిపారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యమైందన్నారు రేవంత్. కేవలం 15 రోజుల్లోనే పోలీసు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నలుగురు ఉద్యోగాలు పోయిన దుఃఖంలో 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. ఫోటో స్టార్ట్ సెంటర్లలో ప్రశ్నాపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసే వాళ్ళం కాదు. ప్రభుత్వ శాఖల్లో బంధువుల్ని పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్ళం కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే నిర్దిష్ట విధానం ఉంటుంది. కొన్ని నిబంధనల వల్ల టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యమైందని, పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతో కాలం నిరీక్షించింది. ఈ ప్రభుత్వం 15 రోజుల్లోనే పోలీసు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వ పరిపాలనలో మైనార్టీలకు సముచిత స్థానం ఇస్తున్నాం. మైనార్టీకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే అడ్డుకుంటున్నారు అంటూ ముఖ్యమంత్రి విమర్శించారు. ఇప్పటికే 2 సార్లు రద్దయిన తెలంగాణ గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన వెలువడడంతో తెలంగాణ యువత హర్షం వ్యక్తం చేసింది. గతంలో ఉన్న 503 పోస్టులకు మరో 96 పోస్టులు కలిపి మొత్తం 600 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ అవ్వాల్సి ఉంది. తాజాగా 60 పోస్టులు మాత్రమే కలుపుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022 ఏప్రిల్లో 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ సమయంలో 3,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా 2,80,000 మంది హాజరయ్యారు. ఇప్పటికే ఆ పరీక్ష 2 సార్లు వాయిదా పడింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో యువకులు సంబరాలు జరుపుకుంటున్నారు.